వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీల మధ్య వీధి పోరాటం కొనసాగుతూనే ఉంది సార్. రీసెంట్గా మనం చూసాం పొదిలి తెనాలి ఘటనలు. రేపు చిత్తూరు జిల్లాలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల్ని పరామర్శించబోతూ ఉన్నారు. ఈ పర్యటన మీద కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి. నిన్న రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది సార్. ఇది వేమిరెడ్డి వర్గీయుల పనేనంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. అండ్ తాడిపత్రిలో మనం చూసాం కేతిరెడ్డి వెసెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏంటి సార్ ఇది? రెండు పార్టీలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు, మాటల దాడి కూడా చేసుకుంటూ ఉన్న పరిస్థితి. ఎవరు బాధ్యులు? బయటపడే పరిష్కారం ఏంటి? ఎవరు బాధ్యులు అనేది మనం ఇక్కడికి వచ్చి నిర్ణయించలేము. ఎందుకంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ ఆ ఫీల్డ్ పైన ఏముంది అనేది పాయింట్. కానీ మీరు అన్నట్లు ఇందులో తూకమేయలేం మనం. కానీ ప్రొవొకేషను రెండు వైపులా జరుగుతుంది. సో సమీకరణలు రెండు వైపులా జరుగుతున్నాయి. సో అందువల్ల సమస్య ముందుకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ప్రసన్న కుమార్ రెడ్డిది చూస్తే నేను కూడా చూశాను, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన అభ్యంతరకరంగా మాట్లాడాడు. దానితో ఆయన తెలుగుదేశానికి చెందిన మహిళా కార్యకర్తలు వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైకి వెళ్ళారు అని. అలాగే మనం అంతకుముందు చూసాం రప్ప నరికేస్తామంటూ పోస్టర్లు, దానికి ప్రతిస్పందనగా మళ్ళీ మొబిలైజేషన్లు. సో అందువల్ల తూకమేసి ఎవరు బాధ్యులు కారు అనుకునేవారు ఎవరు అనేది విశ్లేషించడం కన్నా కూడా ఈ పరిణామానికి మీరు అన్నారే వేఅవుట్ ఏంటి, పరిష్కారం ఏంటి, ప్రజాస్వామ్యంలో ఇది ఏ రకమైన ధోరణి తెలియజేస్తుందని. పోనీ ఇదేదో పర్సనల్ తగాదాలు, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి, లేదు ఇంకొకరు కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇది వ్యక్తిగతమైన తగాదాలు అనుకుందామా అంటే పబ్లిక్ ఇష్యూస్ పైన కూడా అదే రకమైన తగాదా. ఇప్పుడు అంతకుముందు మిర్చి రైతు, పొగాకు రైతు, ఇప్పుడు రేపు మామిడి రైతు. సో మిర్చి రైతు, పొగాకు రైతు, మామిడి రైతులను పరామర్శించేందుకు వేల జనంతో ఎందుకు రావాలి అన్నది తెలుగుదేశం వాదన. సో ప్రతిపక్ష నేత వస్తే అడ్డుకుంటారా అన్నది వైసీపీ వాదన. సో ఈవెన్ మామిడి రైతు విషయంలోనైతే అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ కూడా చూశాను. అసలు ప్రభుత్వం అడగకముందే మామిడికి మేము సహకరిస్తుంటే ఈయన ఎందుకు వెళ్తాడు, ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేశాడా అని. ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఎవరైనా అభ్యంతరకర భాష మాట్లాడకూడదు, హింసకు ప్రేరేపించకూడదు, హింసకు పాల్పడకూడదు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇది టీడీపీకైనా వర్తిస్తుంది, అది వైసీపీకైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. కానీ ఆ రకమైనటువంటి అభ్యంతరకరమైన భాష వాడుతూ ప్రత్యర్థుల్ని ప్రవోక్ చేయడంలో ఈ రెండు పార్టీలు కూడా ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కూటమిలోని జనసేన, బీజేపీ ఈ గేమ్లో భాగస్వాములు కావడం లేదు. అదొక ఇంట్రెస్టింగ్ పరిణామం. అందుకే తెలుగుదేశం వైసీపీగా నడుస్తుంది తప్ప కూటమి వర్సెస్ వైసీపీగా ఎక్కడా నడవడం లేదు మీకు ఇది. మరి కారణాలు ఏదైనా జనసేన, బీజేపీ ఈ పాలిటిక్స్తో, ఈ పోలరైజేషన్ పాలిటిక్స్తో ఐడెంటిఫై కావడం లేదు ఎక్కడా కూడా. అది రాష్ట్ర స్థాయిలో కావడం లేదు, క్షేత్రస్థాయిలో కూడా కావడం లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో అది పెద్ద ఇష్యూ వచ్చాక రియాక్ట్ కావడం మినహా. ఇక రెండవది ప్రజా సమస్యలపైన రియాక్ట్ కావడం. సో ప్రజా సమస్యలపైన రియాక్ట్ అయ్యేటప్పుడు అధికారంలో ఉన్న వారికి తమ వర్షం చెప్పుకునే హక్కు ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్న వారికి తమ వర్షం చెప్పుకునే హక్కు ఉంటుంది, ప్రజలను సమీకరించే హక్కు ఉంటుంది, ప్రజల దగ్గరికి వెళ్ళే హక్కు ఉంటుంది. ఈ హక్కు లేదు, నువ్వు వేల మందితో వెళ్తావు అనే హక్కు ఎవరికి ఉండదు. ప్రజాస్వామ్యంలో సమీకరణ, రాజకీయ మొబిలైజేషన్ ఇది కాజ్ ఆఫ్ చేంజ్ అంటారు. సో అందువల్ల రాజకీయ మార్పులు కోరుకునేవారు ప్రజా సమస్యలపై కూడా రాజకీయ సమీకరణ చేస్తారు. ప్రజాస్వామ్యంలో చేయకూడదు అనుకుంటే పొరపాటు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేయలేదా, లోకేష్ యువగలం యాత్రలు చేయలేదా, యాత్రలు ఎందుకు చేస్తున్నాం, మేము ఇంత మంచిగా పాలిస్తుంటే అని అప్పుడు వైసీపీ వాళ్ళు అన్నారు. సో అప్పుడైనా ఇప్పుడైనా ప్రతిపక్ష నాయకుడికి ఒక అంశం పైన నిరసన తెలిపే హక్కు ఉంటుంది, యాత్రలు జరిపే హక్కు ఉంటుంది. అది లా అండ్ ఆర్డర్ బ్రేక్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అందువల్ల అధికార పార్టీ రంగంలో దిగి మేము అడ్డుకుంటాం, బహిరంగంగా మేము అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమ కాలంలో చంద్రబాబు నాయుడిని అడ్డుకుంటామన్నా, జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటామన్నా నేను ఇదే వైఖరి తీసుకున్నాను.
రాజకీయ పార్టీలతో సమస్య ఏంటంటే వారు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామిక పాఠాలు చెప్తారు, వాళ్ళు అధికారంలో ఉంటే రాజకీయం ఇంకో రకంగా ఉంటుంది. కింద అభిమానులోమో అంగీకరించుకొని తమ నాయకుడు తమ పార్టీ ఏది చెప్తే దాన్నే మాట్లాడుతుంటారు. కానీ నిజాయితీగా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి జనంలోకి వెళ్ళినప్పుడు వైసీపీ నేతలు ఏ మాటలు మాట్లాడారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి జనంలోకి వెళ్తే టీడీపీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. తేడా ఏమీ లేదు. మీరు కావాలంటే ఒక 2 కింద పేపర్లు తీసి చూడండి, 3 కిందటి మీడియా టీవీ క్లిప్పింగ్ చూడండి, మీకు సేమ్ ఆర్గ్యుమెంట్స్ కనబడతాయి. ఇంకా మళ్ళీ వేరే తేడా కూడా ఉండదు. ఇవాళ అచ్చెన్నాయుడు ఏదన్నాడో మేమే రైతులకు మేలు చేస్తుంటే మీరు యాత్రలు ఎందుకన్నాడో అప్పుడు సేమ్ వైసీపీ నాయకులు అదే చెప్పాను. మా ప్రభుత్వం ఇంత మంచిగా పాలిస్తుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు పోవాలి అన్నారు. సో అప్పుడైనా ఇప్పుడైనా నేను ప్రతిపక్ష నాయకుడికి ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా మాలాంటి వాళ్ళు తీసుకునే వైఖరి ఒకటే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రజా సమస్యలపైన రాజకీయ సమీకరణ చేసే హక్కు ఉంటుంది. ఆ రాజకీయ సమస్య సమీకరణ హింసాయుతంగా జరిగినప్పుడు దాన్ని అదుపు చేసేటువంటి అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఉంది ఈ దేశంలో ప్రజలు చూస్తూ ఉంటారు. అందువల్ల ఎవరైనా రాజకీయ సమీకరణను కాస్త హింసాయుతంగా మారిస్తే ఖచ్చితంగా చర్యకు అర్హులవుతారు. దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ రాజకీయ సమీకరణే చేయకూడదు, మా ప్రభుత్వం బాగా పాలిస్తుంది కనుక అంటే మీ ప్రభుత్వం పాలిస్తుందని మీరు చెప్పుకోండి. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు మామిడి రైతుల దగ్గరికి. మామిడి రైతులకు తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం చేసింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదుకోలేదు అని విమర్శిస్తాడు. తెలుగుదేశం వాదన ఏంటి అంటే మేము 200 కోట్లు ఖర్చు పెట్టి మామిడి రైతుకు రాయితీలు ఇచ్చాం, అడగకముందే ఇచ్చామంటారు. ఈ రెండిట్లో ఏదో ఒకటే నిజమవుతుంది. ఏదో ఒకటి మనం హైదరాబాద్లో స్టూడియోలో కూర్చుంటే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మామిడి రైతుకు తెలియదా? మామిడి రైతుకు నిజంగానే ప్రభుత్వం వల్ల మేలు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏం విమర్శించినా నమ్మరు. ఒకవేళ మేలు జరగకపోతే జగన్మోహన్ రెడ్డి పోకపోయినా ప్రభుత్వం పైన అసంతృప్తి పెరుగుతుంది. అందువల్ల అల్టిమేట్లీ అధికారంలో ఉన్న వారికి ధైర్యమే ఉండాలంటే మేము అనుసరించే విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ప్రతిపక్షం ఏమైనా చెప్పుకొనియండి, ఏమవుతుంది? ప్రజలకు మేలు జరిగినప్పుడు ప్రజలు రియాక్ట్ కారా? ప్రజలు పట్టించుకుంటారా? మాకు మేలు జరిగింది, మీరు ఎక్కడైనా పోండి, మీకు ఏం పోయే రోగం అని అడుగుతారు. రాజకీయ సమీకరణలో రావచ్చు జనం. ఇప్పుడు జగన్ ఈవెన్ ఉదాహరణకు మామిడి రైతులు పూర్తి సంతృప్తితో ఉన్న ప్రభుత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి వెళ్తే 1000 మంది వస్తారు. ఎందుకంటే ఆయన పార్టీ వాళ్ళకి వస్తారు, ఆయన 40% ఓటింగ్ ఉంది. కానీ పార్టీ వాళ్ళు వచ్చడం వేరు, యాక్చువల్ ప్రజలు రియాక్ట్ అవ్వడం వేరు. అందువల్ల ఎప్పుడైనా అధికార పార్టీ చర్యల ద్వారా ప్రతిపక్షాన్ని అడ్డుకోవాలి, తమ విధానాల ద్వారా ప్రతిపక్షానికి స్పేస్ లేకుండా చేయాలి. తమ విధానాలు ప్రజలకు మేలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఎన్ని సమీకరణలు చేసినా ఏ ప్రభావం ఉండదు. అల్టిమేట్గా ఆ ప్రయోజనం పొందిన ప్రజలు అనుకూలంగానే ఉంటారు తప్ప వ్యతిరేకంగా ఉండరు. అందువల్ల నిజంగానే మామిడి రైతు గనక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన దానితో సంతృప్తిగా ఉంటే జగన్మోహన్ రాజకీయ సమీకరణ ఏం చేస్తుంది? ఏమీ చేసుకోపో అంటారు జనం. సో అందులో లేదు అన్నారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి సమీకరణ ద్వారా మామిడి రైతుకు ప్రభుత్వం మరికొంత సాయం చేసింది అనుకోండి, సంతోషం కదా, ఆ రాజకీయ సమీకరణ ఉపయోగపడింది కదా. అదే జరిగింది కదా మిర్చి యార్డుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత కేంద్రానికి చంద్రబాబు నాయుడు లేఖ రాశాడు. మీరు గమనించండి, మీరు పొగాకు రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పొగాకు మీద కేంద్రానికి లేఖ రాశారు. అంటే తెలుగుదేశమే అంగీకరిస్తోంది కదా. ప్రతిపక్ష నేత వెళ్ళిన తర్వాత రియాక్షన్ పెరిగింది, అంతకుముందు ఏమీ చేయలేదని అంటలేను. ప్రతిపక్ష నాయకుడు వెళ్ళిన తర్వాత మీకు మిర్చి రైతు పైన కేంద్రం పైన లేఖ రాశారు, మీకు పొగాకు రైతు మీద రాశారు. బహుశా రేపు మామిడి రైతు పైన కూడా రాస్తారనుకుంటాను. సో రేపు అయినాక మళ్ళీ ఒక 3 రోజులకు మామిడి రైతును ఆదుకోండి, కేంద్రానికి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి అని ఈనాడు జ్యోతిలో మనం వార్త చూడొచ్చు. బహుశా మళ్ళీ మనమే కూర్చొని మాట్లాడుకుంటాం. సరిగ్గా ఒక 1 వీక్ ఆగుదాం, మళ్ళీ మీకు ఫ్రంట్ పేలో వస్తుంది. అది ప్రయోజనం కదా. అక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అని కాదు. అందుకే ఒక మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఫ్రీ మీడియా, అమర్త్య సేన్ అంటాడు పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అనే పుస్తకంలో, ఫ్రీ మీడియా అండ్ మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటారు. అంటే రాబోయే సంక్షోభానికి సంబంధించిన ప్రమాద గంటికల్ని ముందే మోగిస్తుంది అని. అందువల్ల రాజకీయ పార్టీలు ప్రతిపక్ష సమీకరణ ఎప్పుడు కూడా, అది చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి సమీకరించిన, మీకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి సమీకరించిన,
పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండి సమీకరించినా, లోకేష్ సమీకరించినా మనం ఆహ్వానించాలి. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు. ప్రతిపక్షం రాజకీయ సమీకరణ ప్రజా సమస్య పైన చేస్తే ఆ ప్రజా సమస్య కనుక సంపూర్ణంగా అడ్రస్ కాకపోతే అడ్రస్ అయ్యే అవకాశం ఉంటుంది. సంపూర్ణంగా ఆల్రెడీ అడ్రస్ అయిందనుకో ప్రజలు ఏం రియాక్ట్ అవుతారు? మేము ప్రశాంతంగా ఉన్నామయ్యా, ఈ ప్రభుత్వంలో మధ్యలో నీకెందుకు ఈ గోలా, మేమేం బాధపడతలేం కదా, నువ్వెందుకు వచ్చావు అంటారు. ప్రజలే రియాక్ట్ కారు, నువ్వు ఎన్ని సమీకరణలు చేసినా. అల్టిమేట్గా ప్రజలు రియాక్ట్ అవుతారా? లేదు, ఇంకా సంపూర్ణంగా అడ్రస్ కాలేదు, వాళ్ళ న్యాయం జరగలేదనుకోండి, మిర్చి రైతులకో, పొగాకు రైతులకో, మామిడి రైతులకో, జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వల్ల మామిడి రైతులు 4 రూపాయలు ఇంకా అదనంగా వచ్చిందనుకోండి, సంతోషం కదా. సో అల్టిమేట్గా అపోజిషన్ను ఎలా చూస్తా, అపోజిషన్లో ఎవరున్నారన్న దాంతో సంబంధం లేదు. అపోజిషన్లో కాంగ్రెస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, అపోజిషన్లో బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, అపోజిషన్లో టీడీపీ ఉండొచ్చు, వైసీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు. వీఆర్ నాట్ బాదర్డ్. అపోజిషన్ అనేది ఒక పబ్లిక్ ఇష్యూ పైన రాజకీయ సమీకరణ చేస్తే దాన్ని ప్రజాస్వామికవాదులు ఎవరైనా ఆహ్వానిస్తారు. అధికారంలో ఉన్న వారికి అభ్యంతరం ఉంటుంది. ఎందుకు అభ్యంతరం ఉంటుంది అంటే, మా ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందేమో, మా ప్రభుత్వానికి నష్టం పార్టీకి నష్టం జరుగుతూ వాళ్ళకి అభ్యంతరం ఉంటుంది. ఆ రోజు వైసీపీ అలాగే అభ్యంతరం చెప్పింది చంద్రబాబు నాయుడు పర్యటనల పట్ల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన పట్ల టీడీపీ అభ్యంతరం చెప్పింది. అప్పుడైనా చంద్రబాబు నాయుడు పర్యటనలు ఆహ్వానించాం, ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఆహ్వానిస్తాం. ఎందుకు? దానివల్ల ప్రజలకి ఇంత మేలు జరుగుతుంది. దానికి ఉదాహరణే మిర్చి. మీరు కావాలంటే పాత పేపర్లు తీసి చూడండి. మిర్చి యార్డుకు జగన్ పర్యటన, ఆఫ్టర్ సమ్ టైమ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ మిర్చి రైతును ఆదుకోండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి లేక. మీరు చూడండి, పొగాకు రైతుపై జగన్ పర్యటన అని ఒక రోజు ఉంటుంది. 3-4 రోజుల తర్వాత మళ్ళీ మీకు వార్తుంటే చూడండి, పొగాకు రైతును ఆదుకోండి కేంద్రానికి చంద్రబాబు నాయుడు లేక అని. మళ్ళీ వాళ్ళ మామిడి రైతు పర్యటన జూలై 9 నాడు. మళ్ళీ మీరు చూడండి 5-6 రోజుల తర్వాత మామిడి రైతును ఆదుకోండి కేంద్రానికి చంద్రబాబు నాయుడు లేక. మాకు కావాల్సింది ఇదే. ఎవరు పర్యటించారు అక్కడ, చంద్రబాబు నాయుడు జగన్ అనేది మాకు సంబంధం లేదు. ప్రజల కింద మేలు జరిగితే ఎవరి పర్యటనలలో మనం వెల్కమ్ చెప్పాల్సిందే కదా.